పప్పు పచ్చడి కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావలసిన పదార్థాలు: కందిపప్పు అరకప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 2, చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి 4, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు 2, తొక్క ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు 10, శుభ్రంగా ఆకులు విడిగా తీసుకుని కడిగి పెట్టుకున్న బచ్చలి కూర 2 కట్టలు, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ టేస్ట్కి సరిపడా, కారం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నానబెట్టుకున్న చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, తాలింపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, వాటర్ కొద్దిగా. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. ఒక కుక్కర్లో ముందుగా మనం కందిపప్పును వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకుని అందులో కొద్దిగా వాటర్ని, అలాగే కొద్దిగా సాల్ట్, ఒక చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన పప్పుని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో తొక్క ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసి వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత అందులో తాలింపును వేసుకోవాలి. తాలింపులో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్, అందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇందాక పప్పులో కొద్దిగా సాల్ట్ వేసాం, అలాగే ఉల్లిపాయల్లో కూడా వేసాం కాబట్టి టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకుని, అదేవిధంగా 1 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత టమాటాలు ఈ విధంగా బాగా మెత్తబడి ఉంటాయి. ఇప్పుడు అందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బచ్చలాకును వేసి మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలుపుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆకు త్వరగా మెత్తబడిపోతుంది కాబట్టి 5 నిమిషాల తర్వాత మూత తీసి అందులో మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు, అందులోంచి గుజ్జు తీసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని మూత ఉడికించుకోవాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత అందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. కందిపప్పు మొత్తాన్ని యాడ్ చేసుకుని మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 5 నుండి 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది, అంటే మనకి పప్పు రెడీ అయిపోయింది. దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బచ్చలాకు కందిపప్పు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.